Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. ప్రజెంట్ అసలు ఈ గోల్డ్ ఫ్లక్చుయేషన్స్ లో చాలా మార్పులు అయితే జరుగుతున్నాయి గురుగారు. అవునండి, అవును. మీరు ప్రీవియస్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇలాంటి మార్పులు అయితే మీరు చూడాల్సి ఉంటుంది అని చెప్పారు. అలా జరుగుతూ వచ్చాయి. సడన్ గా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, తగ్గడం కూడా తగ్గుతుందని మనం నిన్న మొన్న 2 days 3 days చూసుకుంటే కనుక డ్రాస్టిక్ చేంజెస్ పడిపోయాయి, అవునండి, అవును. మళ్ళీ పెరుగుతున్నాయి, డేస్ లో అలా మారిపోతున్నాయి గురుగారు. అవునండి, అవును. సో మనం మాట్లాడుకున్నట్టు జరిగింది. మరి ఇక ముందు ముందు ఏం జరగబోతుంది? కొనాలా వద్దా? పెరిగితే ఎంత వరకు పెరగవచ్చు? Yeah. పెళ్లిళ్ళు ఉన్నాయి, డబ్బులు ఉన్నవారు ఉన్నారు, లేని వారు ఉన్నారు. అవునండి. సిల్వర్ కూడా అలాగే జరిగింది గురువు ఏంటి అసలు దీని మనం గురించి? అయితే 5 months బ్యాక్ 5 months బ్లాక్ మీకు అసలు ఎందుకు చెప్పారు. పెరుగుతుందో అర్థం కావట్లేదు, అంత పిచ్చిగా పెరుగుతుంది అన్నాము. అది లక్ష ఉన్నప్పుడు చెప్పాము దాదాపుగా. ఎస్ గురువు అది 4.25 దాకా చేరుకుంది, మళ్ళీ అది తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది. డోంట్ వరీ. అయితే ఇక్కడ ఇలాంటివన్నీ చెప్పారు. ఇప్పుడు ఇక ముందు ఏం జరగబోతుంది? మరి సామాన్యులు కొనుక్కోవాలనుకుంటాం, మేము కొనుక్కోవాలనుకుంటాం, ఏంటి ఒక క్లారిటీ చెప్పారు గురువు గారు? ఒకటేనండి, అప్పుడు మనం సిల్వర్ది చెప్పడానికి కారణం ఏంటంటే మనకి మహర్షులు ఇచ్చిన కొన్ని సూత్రాలు అండ్ అమ్మవారి అనుగ్రహం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒకే సంవత్సరంలో 3 రాసులు గురువు మారకూడదు. మారితే ఇలాంటి అతిచారము అంటారు దాన్ని. యాక్చువల్ గా ఏంటంటే మన గురువు 1 రాశి మారుతాడు ఎప్పుడు కూడా. ఈసారి 3 రాసులు మారాడు. వృషభం నుంచి మిథునం, మిథునం నుంచి కర్కాటకంకి వచ్చాడు ఒకటేసారి హడావిడిగా. అలా 3 రాశులు మారినప్పుడు ఏమవుతుందంటే కర్కాటక రాశిని చంద్రుడిని సిల్వర్ గా తీసుకుంటాం. అందుకే గోల్డ్ కంటే విపరీతంగా పెరిగింది సిల్వర్ అక్కడ. అవును గురువు గారు, అసలు ఈ సంవత్సరం బాగా పెరిగిపోయింది. ఎక్కడ 1,00,000 ఉండేది కాస్త 4.25 దాకా వచ్చింది. అలాగే గోల్డ్ కూడా కాస్త డబల్ అయింది, ఎందుకంటే గురువు కొంత గోల్డ్ కూడా కారకుడు కాబట్టి. నేను చెప్పేది ఒకటే, తక్కువ ఉన్నప్పుడు పెరుగుతున్నా కూడా అయ్యో పెరుగుతుందని ఆశ్చర్యంగా చూశారు. ఆశ్చర్యంగా చూసిన వాళ్ళల్లో ఇండియా మొత్తం మీద ఉండేటువంటి మహిళల్లో వాళ్ళు 2 రకాలుగా మారిపోయి, కొంతమంది ఆనందపడితే కొంతమంది బాధపడ్డారు. ఎలా అంటే తక్కువలో కొన్నటువంటి వాళ్ళు అమ్మాయి బాగా పెరిగిందని ఆనందం, ఎందుకంటే వాళ్ళ వాల్యూస్ పెరిగాయి కాబట్టి. మీరు అన్నట్టుగా అమ్మాయి పెళ్ళి ఉంది, వాళ్ళకి అయ్యో నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటే అసలు మనం ఎక్కడ కొనగలం బంగారము? అసలు బంగారం పెట్టడమే మనకు ఒక ఆనందాన్ని ఇస్తుంది, అదొక సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటాం. అలాంటిది మనం అసలు ఇంకా బంగారం పెట్టగలమా లేదా అనేటువంటి ఒక సంశయంలోకి వెళ్ళిపోయి డిప్రెస్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది చూశాను నేను. అయితే నేను అనేది ఏంటంటే బాగా ఎక్కువ రేట్లో ఉన్న వాళ్ళు కొన్న వాళ్ళు పానిక్ అవ్వకండి, తక్కువ రేట్లో ఉన్న వాళ్ళు కొన్న వాళ్ళు ఆనందిస్తారు ఎలాగో. అయితే నేను ఇచ్చే ప్రొటెక్షన్ ఒకటే, ఈ యొక్క గోల్డ్ అనేటువంటిది, సిల్వర్ అనేటువంటిది, మెటల్స్ అనేటువంటివి గురువు అతిచారంలో ఉండడం వల్ల, గురువు యొక్క స్వరూపం మారి మిథున రాశిలో ఉన్నందుకు ఇది రకరకాల ఫలితాలు ఇస్తుంది. ఒకటి పాయింట్ నెంబర్ 1, మీకు 1కి 10 సార్లు గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది తగ్గుతుంది. షేర్ మార్కెట్ మీద అలాగే మంచి అవగాహన, మంచి ధనయోగాలు నడుస్తున్నటువంటి వారు దీన్ని కరెక్ట్ గా క్యాచ్ చేసుకోగలుగుతారు. అంటే అట్లా కరెక్ట్ తగ్గినప్పుడు ఏ పాయింట్ దగ్గర వరకు తగ్గుతుందో చూసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి పెరిగినప్పుడు అమ్మేస్తారు. ఆ నాలెడ్జ్ పూర్తిగా లేనటువంటి వారు ఎక్కువగా ఉన్నప్పుడు కొనడం, అయ్యో తగ్గిపోతున్న లాస్ లో అమ్మడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి మంచి నిపుణుల్ని మీరు సంప్రదించి ఎప్పుడు ఏ పాయింట్ లో మనం కొనాలి, క్యాండిల్స్ అని అంటారు షేర్ మార్కెట్, అది చూసుకోవాలి. అయితే ఈ దీంట్లో మీకు డబ్బు రావాలంటే ఫస్ట్ గోల్డ్ లో డబ్బు రావాలనుకోండి. అంటే ఉదాహరణకి 1,40,000 దగ్గర ఎక్కడ కొన్నాము, 1,60,000 వచ్చిందనగా అమ్మేసాం, లాభం వస్తుంది. కానీ అసలు మీకు అసలు గోల్డ్ మీద డబ్బు రావాలంటే అసలు ఏం చూసుకోవాలంటే, ఒకటి షేర్ మార్కెట్ ప్యూర్ అయితే మీరు 2587 కాంబినేషన్ లో మీకు ఉంది, ఒక నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగం ఉంది, మంచి ధనయోగ మహాదశ నడుస్తుంది అంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. అలాగే కేవలం నాకు గోల్డ్ మీద వస్తాయి ఎలా తెలియాలి అంటే సన్ అండ్ జూపిటర్ మీ జాతకంలో బాగుండాలి, అండ్ 4th హౌస్ బాగుండాలి. అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, నేను చాలా మందికి నేను చెప్పినప్పుడు కూడా కొన్న వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు 80లో 90లో ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ అయితే పిచ్చి పెరుగుతుందండి అంటే కొన్న వాళ్ళు ఉన్నారు. 1,00,000 కొని ఇప్పుడు 4 లక్షలు వచ్చినప్పుడు అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అది వాళ్ళ అదృష్టం అనుకోండి, మనకు అమ్మవారు అనుగ్రహించినటువంటి ఒక విద్య అనుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే గోల్డ్ కొనాలంటే సన్ అండ్ జూపిటర్ బాగుండాలి, అండ్ 4th హౌస్ బాగుండాలి. సిల్వర్ కొనాలంటే వాళ్ళ జన్మజాతకంలో మూన్ బాగుంటేనే కొనాలి. లేకపోతే ఏమవుతుందంటే మూన్ బాగాలేనప్పుడు మనం కొన్నప్పుడు మన టైం బాగోక ఏ 4-10 దగ్గర కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. 3 వచ్చేసిందని పాపం 3 లక్షలకు వచ్చేసిందని బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మీకు ఉదాహరణకి ఏ బ్రాస్ మీద పెడుతున్నారు, అప్పుడు కూడా గురువు బాగుండాలి. అలా కాదు కాపర్ మీద పెడుతున్నారు, మార్స్ బాగుండాలి. మార్స్ బాగుంటే ల్యాండ్స్ మీద పెడితే కూడా మంచిది. ఇక్కడ చాలా మంది తెలియక పాపం 5 లక్షలకు వచ్చేస్తుంది, 10 లక్షలకు వచ్చేస్తుంది ల్యాండ్ అంటున్నారు, కానీ అలా ఏమీ రాదు. ల్యాండ్ రేట్స్ నెక్స్ట్ హైక్ అవ్వబోయేది ల్యాండ్ రేట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గురుగారు బంగారం అయిపోయింది, వెండి అయిపోయింది, నెక్స్ట్ ల్యాండ్స్ 100% పిచ్చిగా పెరగనున్నాయి. మీరు ఇప్పుడు తక్కువలో ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుంటూ వెళ్ళండి. అయితే ఈ బంగారము మెటల్స్ విషయంలో మాత్రం, ఈ యొక్క గోల్డ్ సిల్వర్ మెటల్స్ విషయంలో మాత్రం
ఈ ఫ్లక్చువేషన్స్ ఇంకొక 1.5 year అవుతూనే ఉంటాయి ఇలా. ఇంకా ఫస్ట్ 6 months జూన్ వరకు అయితే పిచ్చిగా ఫ్లక్చువేషన్ అవుద్ది. జూన్ తర్వాత నుంచి ఇంకా బాగా పెరుగుతుంటుంది, మధ్య మధ్యలో ఒకసారి తగ్గుతూ ఉంటుంది. డోంట్ వరీ, కరెక్ట్ గా అర్థం చేసుకొని నేను ఇప్పుడు చెప్పినటువంటి సూత్రాన్ని పాటిస్తూ కొన్నిసార్లు ఎలా అవుతుందంటే భర్త జాతకంలో అది సరిగా ఉండదు. అలాంటప్పుడు భార్యకి డబ్బులు ఇచ్చి భార్యనే కొనుక్కోమని చెప్పాలి గోల్డ్, తన పేరు మీద, రిసిప్ట్ అంతా కూడా తన పేరు మీద. అప్పుడు తన పేరు మీద బాగుంది అనుకోండి, అది నిలబడుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఇప్పుడు నష్టపోతుంటారో వాళ్ళందరికీ లాస్ అయ్యే టైం నడుస్తుంటుంది, ఆ టైంలో పోయి కొనుక్కుంటారు. ఎవరైతే లాభం రావాలో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని ఎక్కువ వచ్చినప్పుడు ఆనందపడుతూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇదంతా ఒక 3-4 months లోనే మొత్తం సినారియో మారిపోయింది. ₹1 కోటి పెట్టి ఎవరైనా సిల్వర్ కొన్నారనుకోండి 4 కోట్లే కూర్చున్నట్టుగా విత్ ఇన్ 3-4 months లో. ఇన్వెస్ట్మెంట్ సో అలా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ మెటల్స్ పరిస్థితి ఇలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లక్చువేట్ అవుతుంది. సో మీరు దీనికి ఏమీ పానిక్ అవ్వకండి, చక్కగా తగ్గినప్పుడు తీసుకోండి, పెరిగినప్పుడు అమ్మేసేయండి. బాగా హైలో ఉన్నప్పుడు మాత్రం తొందరపడకండి, ఎందుకంటే ఇప్పుడు కాకపోతే రేపు మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ ఎల్లుండి పెరుగుతుంది. ఇది కామన్ విషయం ఇది. కాకపోతే చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీటి మీద ల్యాండ్స్ అమ్మేసి గోల్డ్ కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా చేయొచ్చు అంటారా గురుగారు? అంటే ల్యాండ్స్ బాగా పెరుగుతాయి కాబట్టి నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ల్యాండ్ మీద పెట్టండి. మీరు ఏప్రిల్ మే జూన్ మాసాల్లో చూడండి, ల్యాండ్స్ కానీ బ్రాస్ కానీ ఎట్లా పెరుగుతుందో, కాపర్ కానీ విపరీతంగా ఉంటాయి ఏప్రిల్ మే జూన్ మాసాల్లో. కాపర్ కూడా పెరుగుతూ ఉంది, అసలు మళ్ళీ మధ్యలో ఒకసారి ఆగుతుంది, మళ్ళీ పెరుగుతుంది. తర్వాత మొత్తానికి ఒక వెళ్ళిపోయి ఆగిపోతుందా? గోల్డ్ ఇప్పుడు ఎలా ఉందంటే అయ్యో నేను గోల్డ్ కొనలేకపోతున్నాను, బాగా పెరిగిపోయింది అన్నవారు గోల్డ్ అనుగ్రహం మీకు కలగాలంటే తారాదేవి ఉపాసన చేయాలి. తారా ఉపాసన చేస్తే మీకు గోల్డ్ వద్దన్నా సరే మీకు గోల్డ్ కొనగలుగుతారు. ఇంకోటి, ఎప్పుడైనా గోల్డ్ని మంగళవారం కొంచెమైనా కొనండి. మంగళవారం కనుక మీరు కొనగలిగితే మీరు లైఫ్లో ఫైనాన్షియల్ బాగా ఎదుగుతారు. ఆ మంగళవారం కొంటున్నా కొద్దీ మీకు గోల్డ్ అంతా జమ అవుతూ ఉంటుంది. ఓకే, మరి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు తారాదేవి ఉపాసన గురించి. మీకు కాల్ చేయొచ్చా గురువు గారు? చేసినా లేకపోతే ఫర్దర్ గా నెక్స్ట్ మన వీడియోలో కూడా గోల్డ్ అని ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేద్దాం తప్పకుండా. ఓకే, తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు, నమస్కారం. శ్రీమాత్రే నమః.